అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆమె ఓ బిలియనీర్. ఆ మహిళ తెలివితేటలు చూస్తే ఎంతటి ఆర్థిక నిపుణుడైనా కళ్ళు తేలియాల్సిందే. ప్రజల సొమ్మును కొట్టేసేందుకు ఓ బ్యాంకుపై పట్టు సాధించింది. తప్పుడు రుణపత్రాలను సమర్పించడం, డబ్బు డ్రా చేసుకోవడం. ఈ రకంగా దేశ జీడీపీలో ఏకంగా 3% సమానమైన మొత్తాన్ని కాజేసింది. సీన్ కట్ చేస్తే కటకటాల పాలైంది. ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ పేరు ట్రూంగ్ మై లాన్. వియత్నాంలోనే అత్యంత సంపన్నురాలు. ట్రూంగ్ కుటుంబానికి అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ వాన్ థిట్ పాట్ గ్రూప్ ఉంది. తొలిత ఆమె తల్లితో కలిసి కాస్మెటిక్స్ వ్యాపారం చేసింది. 1986లో కమ్యూనిస్టు ప్రభుత్వం డోయ్ మోయ్ పేరిట సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆస్తులను భారీగా కూడబెట్టింది ట్రూంగ్. భూములు, హోటళ్లను కొనుగోలు చేసింది. అధికారులతో సత్సంబంధాలు ఉండటంతో 2011 నాటికి దేశంలోనే సంపన్నుల జాబితాలో నిలిచింది. ట్రూంగ్ మహిళాన్ కు కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో అపర కుబేరురాలిగా మారింది ట్రూంగ్. వియత్నాంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ ను తన నియంత్రణలోకి తీసుకుంది. అంతకుముందే ట్రూంగ్ ఆధీనంలో ఉన్న 3 బ్యాంకులు దివాలా తీశాయి. దీంతో వాటిని విలీనం చేసి ఎస్సీబీని ఏర్పాటు చేసింది. ఆ దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి బ్యాంకులో 5% మించి వాటా ఉండకూడదు. కానీ ట్రూంగ్ వందల కొద్దీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసుకుంది. బినామీలను పెట్టుకుని బ్యాంకులో 90% వాటాలను వారి ద్వారా దక్కించుకుంది. ట్రూంగ్ సూచనలతో 2012 నుండి 2017 వరకు ఎస్సీబీ నుంచి 368 రుణాలు మంజూరయ్యాయి. ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకు మరో 916 తప్పుడు పత్రాలతో దాదాపు $12.5 బిలియన్ ఆమె దారి మళ్లించింది. 2019-22 మధ్యలో తన డ్రైవర్తోనే దాదాపు $4 బిలియన్ విత్డ్రా చేయించింది. 2 టన్నుల బరువున్న ఆ మొత్తం నగదును తన ఇంటి బేస్మెంట్ లో భద్రపరిచింది ట్రూంగ్. వీటిని కప్పిపుచ్చేందుకు అధికారులకు లంచాలు ఇచ్చింది. ఆమె అవినీతి సొమ్ము దేశ జీడీపీలో 3% సమానమని నిపుణులు చెబుతున్నారు. 2022లో అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ట్రూంగ్ చేసిన కుంభకోణం వెలుగు చూసింది. అదే ఏడాది అక్టోబర్లో ట్రూంగ్ సహా మరో 80 మందిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు. ప్రస్తుతం ఆమె మొత్తం $44 బిలియన్ అంటే దాదాపు 4 లక్షల కోట్ల స్కామ్ చేసినట్లు గుర్తించారు. ఆగ్నేయాసియాలోనే ఇదే అతిపెద్ద స్కామ్. కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు ట్రూంగ్ కు మరణశిక్ష విధించింది. $27 బిలియన్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.